హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరేఖాస్ యస్ ఫ్యామిలీ. మీరు వైజాగ్ వాళ్ళైతే ఇప్పటికే ఈ క్లిప్ చూడంగానే ఇది ఎక్కడ అనేది అర్థమైపోయి ఉంటుంటుంది. అవునండి. కరెక్టే మీ గెస్ అంతా. ఇది వైజాగ్‌లోని సంపత వినాయక టెంపుల్ దగ్గర అండి. అసలు ఈ టెంపుల్ కష్టానికైనా, సుఖానికైనా ఏదైనా గానీ ఈ టెంపుల్ అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదు. దేవుడిని అంతలా నమ్ముతారనమాట ఇక్కడ. వైజాగ్ వాళ్ళందరికీ సంపత వినాయక టెంపుల్ నిజంగా ఒక ఎమోషన్ అండి. ఎందుకు అంటే ప్రతి విషయానికి కూడా ఇక్కడ ఈవెంట్స్ కూడా అలాగే అవుతాయి. అండ్ దేవుడి దగ్గరికి వచ్చి జనాలు వాళ్ళ కోరికలు లేదా వాళ్ళకి నెరవేరనివి, వాళ్ళ కష్టాలు, సుఖాలు అన్నీ కూడా చెప్పుకుంటారండి. అయితే ప్రతి ఏడాది కూడా జాన్యురీ 1కి ఎంత రష్‌గా ఉంటుంది అంటే టెంపుల్ చాలా అండి. మీరు ఆల్మోస్ట్ నేను ఇందాక చూపించిన షామియానా 2 కిలోమీటర్స్ వరకు వేశారు అంటే మీరే చూడొచ్చు. అంత రష్‌గా ఉంటుంది. అందుకని రేపు జాన్యురీ 1 కాబట్టి ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నారు. మొత్తం ఫ్లవర్స్‌తో అన్నీ కూడా డెకరేట్ చేస్తున్నారు. మేము ఆఫ్టర్‌నూన్ వెళ్ళే టైంకి ఇలా ఉంది అండి. కొంచెం ఖాళీగా ఉంది. అండ్ రేపు ఎలాగో జాన్యురీ 1 రేపు చేసుకోవాల్సిన దర్శనం నేనైతే ఈరోజే చేసుకున్నాను మా హస్బెండ్‌తో పాటు. చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. వైజాగ్‌లో ఉన్నవాళ్ళు ఎవరెవరు రేపు దర్శనానికి వెళ్తున్నారు అండ్ ఎవరెవరు ఆల్రెడీ నాలాగే ముందు రోజు దర్శనం చేసుకున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా అండి సంపత్ వినాయక టెంపుల్ అనేది వైజాగ్ వాళ్ళకి ఒక చాలా పెద్ద ఎమోషన్. నేనైతే ఇదే నమ్ముతున్నాను. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? ఒక్కసారి వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.